అన్న నమస్తే, మీ పేరు? నా పేరు సోమశేఖర్. ఎక్కడ సార్ మీది? సత్యసాయి డిస్టిక్ పరిగి మండలంలో ఎంపీయూపీ సీగిపల్లి స్కూల్లో పనిచేస్తాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నాను సార్. ఎప్పుడు వచ్చింది సార్ మీకు డిఎస్సి 2025లోనే మీరు జాబ్ కొట్టారా? ఎస్ సార్, 2025లో జాబ్ కొట్టినాం మేము. సార్ ముఖ్యంగా ఈ ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు మెగా ర్యాలీ కూడా నిర్వహించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అసలు? సార్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఓకేనా. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. వాళ్ళు గత 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. 2019లో వాళ్ళైతే ఎలక్షన్ ముందుకు వచ్చినప్పుడు మెగా డిఎస్సి ఇస్తామని చెప్తున్నారు, 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, ఏ ఒక్క మెగా డిఎస్సీని లేదు. మేము వాళ్ళతో నమ్ముకొని అనంతపురంలో 5 ఏళ్ళు కష్టపడి చదివినాం సార్. ఏ ఒక్క నోటిఫికేషన్ ఏంది లేదు అసలుకే. మేము ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకొని ఆ అప్పులు వాళ్ళకి ఇవ్వలేక, ఊర్లో తలెత్తుకొని తిరగలేక ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకొని ఊరికి పోతే అందరూ ఇంకెప్పుడు డిఎస్సి, ఇంకెప్పుడు జాబు ఎవరు ఇచ్చేది జాబు వాళ్ళకి తెలియదు. అన్న వస్తాడు అద్దో డిఎస్సి ఇద్దో డిఎస్సి అంటారు, కానీ ఇయర్ వాళ్ళు. అదే మేము వెయిట్ చేసి వాళ్ళు విసిగిపోయినాం సార్. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వమో వచ్చిందో, అప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తొలి సంతకం చెప్పినాడో ఆ రోజు వరకు అయితే మాకు 5 ఏళ్ళు మనశ్శాంతి లేదు సార్. ఆ రోజు మేమైతే ఎప్పుడైతే మెగాడి తొలి సంతకం చేసినాడో ఆ రోజు నీకు మేము మనశ్శాంతిగా 3 పూట్ల తిన్నాం. అంతా కూడా చాలా కష్టపడినాం సార్. మేమంతా కూడా 5-6 ఏళ్ళు కష్టపడి చదివిన వాళ్ళే జాబ్ కొట్టిండేది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, మాటలు పడ్డారు, కష్టాలను ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కోవడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది సార్. మేము ఎంతో 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి చదివితే కన్నా ఏందో మాకేమో ఊరికే జాబ్ ఇచ్చినట్టు. మేము ఎంత కష్టపడి ఎగ్జామ్ టెట్ క్వాలిఫై డిఎస్సి క్వాలిఫై జాబ్ వస్తే కన్నా ఇందులో అక్రమాలు జరిగినాయని వాళ్ళు అనడం ఏమాత్రమో సమంజసం కాదు సార్. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు అసలు వాళ్ళ మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. 5 ఏళ్ళు ఒక డిఎస్సి ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అప్పుడు ఇచ్చి కదా నువ్వు మాట్లాడాలా? ఇచ్చేది లేదు, ఏమీ లేదు. ఊరికే ఇచ్చిన వాళ్ళ మీద అట్లా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అసలుకి? డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి అందరికీ తెలుసు. ఒక్క డిఎస్సి కూడా ఇలా జగన్ ఊరికే మనకి ఒక డిఎస్సి ఇయ్యడానికే వాళ్ళకి 11 వచ్చినాయి. ఈసారి ఆ 11 కూడా పోవాలనే ఉద్దేశంతో ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, నాకు తెలుసు అంతే. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు పోస్టింగ్లకు వెళ్ళేంత వరకు కూడా ఏమన్నా అక్రమాలు జరగడం కానీ అవినీతి జరిగే అవకాశం కానీ ఏమైనా కనిపించిందా మీకు? ఎక్కడ కూడా లేదు సార్. అంతా పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ పెట్టినారు, పర్ఫెక్ట్గా వెరిఫికేషన్ చేసినారు, పర్ఫెక్ట్గా పోస్టింగ్ ఇచ్చినారు. ఇంత కూడా అక్రమంగా ఏమి జరగలేదు సార్. పర్ఫెక్ట్ అసలుకే. అంటే మెరిట్ లిస్ట్ కానీ, సెలక్షన్ లిస్ట్ కానీ, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి, ఎక్స్ ఆర్మీకి సంబంధించి, వికలాంగులకు సంబంధించి ఈ రిజర్వేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి ఏమి అవినీతి ఆరోపణలు జరగలేదు సార్. ఆల్రెడీ కోర్టులో కేసు చేసినారు, కోర్టు కొట్టేసింది కదా. అయినా బుద్ధి రాలా వాళ్ళకి. ఏందో అన్ని ఆల్రెడీ మీటింగ్లో పెట్టుకుని ఏదో ఊరికే మాట్లాడడం తప్పితే కదా వాళ్ళకి ఏంది, వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఏంది లేదు. ఊరికే అన్ని నిరారోపణ ఆరోపణలు వాళ్ళు చేస్తాను తప్పితే ఏంది లేదు. అంటే అన్న ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా రిలే నిరాహార దీక్షలు అని చెప్పి చేస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యంగా జెన్జీ కానీ డిఎస్పీలో జాబ్ కోల్పోయినటువంటి వ్యక్తులు కానీ కూర్చుని నిరాహార దీక్షలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మీరు చూసారు అసలు అవి? వాళ్ళు జెన్జీయా లేకపోతే ఏంటి అసలు? మేము చూసినా వాళ్ళంతా జెన్జీడ్ ఎవరు లేరు. అంతా 40-50+ అబోవ్ ఏజ్ ఉండే వాళ్ళే, నాకు తెలుసు ఆ విషయము. వాళ్ళు డిఎస్సి అప్లై చేసిన ఒక్కరు కూడా లేరు దానిలో అసలుకే. అంతా ఎవరంటే వాళ్ళే వైసీపీ బ్యాచ్. అందరికీ తెలుసు ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయము. నిజంగా డిఎస్సి ప్రిపేర్ అయినా ఎవరు దానిలో లేరు. ఓన్లీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రమే. ఈ గవర్నమెంట్కి ఏడైతే ప్లస్ పాయింట్లు ఎక్కువ వచ్చేస్తాయి, మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ భయంతో వాళ్ళు ఇంకేదో చెప్పాలి కదా గెలిచాలంటే. ఇంకా అందుకని డిఎస్సిని పట్టుకొని ఎలా ఆడుతున్నారు. ఇంకేంటివి లేవు వాళ్ళకి. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకేం చెప్పాలో అర్థం కాక దిక్కుదెలక ఈ డిఎస్సిని ఊరికేట్లా ఏదో తెర మీద తీసుకొని వచ్చి టైం పాస్ చేస్తున్నారు అంతే వాళ్ళు. అంటే ఇక్కడ జీవో నెంబర్ 77 కూడా ఉపయోగించకుండా అభ్యర్థులకి సీట్లు ఇచ్చేసారని చెప్పేసి, జాబ్లు ఇచ్చేసారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇదంతా అవాస్తవం. కోర్టు అందుకే అది కొట్టేసింది. వీళ్ళు ఊరికే అంత టైం పాస్కి అంతే అట్లా మాట్లాడడం తప్పితే ఇంకేంది లేదు. ఇప్పుడు ఏం లేదు సార్. డిఎస్సి 5-6 లక్షల మంది అప్లై చేసింటారు, 16,000 మందికే ఇచ్చిండే డిఎస్సి. ఇంక మిగతా వాళ్ళంతా మాకు అనుకూలంగా వస్తారనే ఉద్దేశంతో తప్పితే వాళ్ళు ఇంకేంది లేదు అసలుకి. వాళ్ళకి తెలియాల డిఎస్సి వాళ్ళు ఎవరికి కూడా వైసీపీ పార్టీకి ఓటు వేయరు. ఆ విషయం వాళ్ళకి అందుకే లాస్ట్ ఎలక్షన్లో అది ప్రూవ్ అయింది. అందుకే వాళ్ళకి 11 వచ్చినాయి సీట్లు. వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఒక డిఎస్సి ఇవ్వకపోగా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. వాళ్ళు 11 ఎందుకు వచ్చినాయనేది వాళ్ళు దాన్ని ఆలోచించాల. ఎందుకు మాకు 11 వచ్చినాయనే విషయం వాళ్ళకి ఇంకా తెలియకుంటే ఇంకా 11 కూడా వాళ్ళు వద్దనుకున్నారేమో నాకు అర్థం కాల. అంటే రాజకీయ కోణంలోనే దీన్ని చూస్తున్నారంటారా ప్రతిపక్ష పార్టీ? ఇది 100% రాజకీయ కోణమే కదా. ఇది అందులో వాస్తవం ఆడుంది. హైకోర్టే కొట్టేసింది కదా కేసుని. ఇంకేంది రాజకీయ ఆడుంది? ఇంకా రాజకీయంగా వాళ్ళంతా రాజకీయమే. వాళ్ళు ఏం చేసినా రాజకీయమే అంతే. రాజీనామా చేయమన్నారు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా. అసలు పనికిరాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? ఒక టీచర్గా వాళ్ళు పనికి రాకనే వాళ్ళతో ఓడిపించిండేది. మళ్ళీ వీళ్ళకేముంది? వీళ్ళు ప్రూవ్ చేయి. నువ్వు ఏంది అసలు? కోర్టే కొట్టేసింది కేసుని. నువ్వేం చేసినావు? రాజీనామా చేయాలి అసలుకే. నీకు 11 ఇచ్చినారు, అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలా జనాలు నీ మీద ఎట్లున్నారు అనేది విషయము. నువ్వు ఇంకా మారకుండా ఇట్లే చేస్తే నీకు ఆ 11 కూడా రావు. అయితే నెక్స్ట్ అక్టోబర్లో
డిఎస్సి కూడా ఉంది 2026 డిఎస్సి. ఇప్పుడు ఎవరైతే ఈ డిఎస్సిలో మార్కుల్లాగా జాబులు కోల్పోయారో వాళ్ళకి యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ డిఎస్సి 2025 ఆస్పిరెంట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు నమ్మద్దండి. ఈ కూటమి ప్రభుత్వం పక్కాగా చెప్పిన డేట్లకి నోటిఫికేషన్లు పక్కా ఇచ్చింది, టెట్ ఇచ్చింది. ఇప్పుడు డిఎస్సి కూడా అనౌన్స్ చేసినారు. పక్కా అక్టోబర్ 10 డిఎస్సి రానే వస్తుంది. దాన్ని ఎవరు మార్చలేరు. పక్క చెప్పిన పోస్టులతోనే, మంచి పోస్టులతోనే డిఎస్సి వస్తుంది. అందరూ కూడా ఈ అపోజిషన్ పార్టీలు ఇచ్చే డిఎస్సీలు అక్రమాలు జరుగుతున్నాయని వాళ్ళ మాట వినద్దండి. ఇప్పుడు కూడా మీ వేలో మీరు వెళ్ళిపోండి అంతే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మనకందరికీ ఖచ్చితంగా మంచి న్యాయమే చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.